అందరికీ నమస్తే అండి. నా పేరు మారా సత్యం రెడ్డి. ప్రస్తుత మన బనగానపల్లి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడి ఉన్నాను. మన సింబల్ వచ్చేసి కెమెరా గుర్తు అండి. రెండో ఈవీఎంలో రెండో పేరు మారా సత్యం రెడ్డి. కెమెరా గుర్తుకు ఓటు వేయించి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుత ఎలక్షన్స్లో ఒక విధానంతో వచ్చామండి. ఆ విధానం వచ్చేసి భారత్ 2040. 2040 అంటే ఏంటంటే అండి, ఇప్పుడు 15 సంవత్సరాలు వయసు ఉండి చదువుతున్న పిల్లవాళ్ళు మన దేశానికి 2040 కల్లా ఎటువంటి అభివృద్ధి ఉండాలి అనే ఒక ఆలోచనతో ఒక 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి భారత్ 2040 అనే ఒక కాన్సెప్ట్ పెట్టడం జరిగిందండి. ఈ కాన్సెప్ట్ను పబ్లిక్ తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మనము ప్రస్తుత ఎలక్షన్స్లో నామినేషన్ వేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్తోనే ప్రజలలోకి రావడం జరుగుతుంది. 2040 కల్లా మన దేశము ఒక ఆర్థికంగా టాప్ 3 ప్లేస్లలో ఒకటి ఉండాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా 2040 కల్లా మన దేశము, మన రాష్ట్రము, మన నియోజకవర్గం కూడా, మన యువత, మన పిల్లలు ఎట్లా మన దేశానికి సేవలు అందించాలి అనే ఒక ఆలోచనతో, ఒక విధానంతో రావడం జరిగిందండి. ఆ విధానమే భారత్ 2040. అంటే ఇప్పుడు 15 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళు 2040 కల్లా, అంటే ఇంచుమించు 32-33 సంవత్సరాల వయసు వచ్చేలోగా వాళ్ళు ఎటువంటి గోల్స్ క్రియేట్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో మనము స్టూడెంట్స్కి ప్లస్ వచ్చేసి పేరెంట్స్కి కూడా ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగిందండి. అదే బహిరంగ లేఖ అని చెప్పేసి మనం 1వ తారీఖు రిలీజ్ చేసాము. సోషల్ మీడియాలో సత్యం రెడ్డి అనే ఒక ఫేస్బుక్ లింక్ ద్వారా ఫేస్బుక్లో కానీ, సత్య ఫోటోగ్రఫీ టీడీపీ అని ఇన్స్టాగ్రామ్లో కానీ మనం పోస్ట్ చేయడం జరిగిందండి. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మనం షేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చదవండి లెటర్ చదివి మీరు ఎందుకు ఓటు వేయాలి అనే ఆలోచన చేసి మీరు నిర్ణయించుకొని ఓటు వేయండి. ఉద్యోగం కోసం ఓటు వేయాలా అనేది ఒక క్వశ్చన్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఉద్యోగం కోసమే ఓటు వేయాలని ఆలోచన చేసేవాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగం వస్తే మీ జీవితం బాగుపడుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక 30,000 జీతం వచ్చిన వాళ్ళు సరాసరి వాళ్ళ కుటుంబ బాధ్యతలు, అంటే నెలవారీ ఖర్చులు, ఇంటి బాడిగా కానీ, కరెంటు బిల్లు కానీ, ఇటువంటి నెలవారీ ఖర్చులు పోను వాళ్ళ కుటుంబంకి ఎంతో మిగులుతుంది. ఒక 10 లక్షల వాల్యూ ఉందనుకోండి ఒక సెంటు స్థలము, దాన్ని కొనాలి అని అంటే కనీసం అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడాలి. ఇంకా మళ్ళీ ఇల్లు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ కాన్సెప్ట్ గురించి అండి, మనం ఏంటంటే మనం ఎందుకు చదువుతున్నాం అనేది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచన చేయాలి. ఆ ఆలోచన విధానము మనం ఫస్ట్ మార్పు చెందాలి. ఎందుకు చదువుతున్నాము? ఉద్యోగం కోసమే చదువుతున్నామా అనుకుంటే మీరు ఒకసారి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. తల్లిదండ్రులారా, మీకు కూడా మేము చెప్తున్నది ఇదే కార్యక్రమం. మీ పిల్లల నైపుణ్యాన్ని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆలోచన సరళికి అనుగుణంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని కానీ మీరు గుర్తించి వాళ్ళ అభివృద్ధికి మీరు పాటుపడాలనేసి మేము ఆలోచన చేస్తున్నాం. ఉద్యోగం కోసమే ఓటు వేయాలనుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మన దేశంలో 142 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాంట్లో 62% మంది యువకులు ఉన్నారని చెప్పేసి సర్వేలు చెప్తా ఉన్నాయి. 62% అంటే మ్యాక్సిమము 142 కోట్లు, 70 కోట్లు వేసుకోండి, 50% వేసుకున్నా కూడా 70 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా? సాధ్యం కాదు. ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ మనము ఉద్యోగాల కోసం మనము చదవడం ఎందుకు? ఉద్యోగాల కోసం ఓటు వేసి మీ ఓటు హక్కును విలువ లేకుండా చేసుకోవడము ఎందుకు? ఒకసారి ఆలోచన చేయండి యువత. మీరు మీ టాలెంట్ను బట్టి మీకు కావాల్సినటువంటి అవకాశాలు కల్పించే బాధ్యత నాది. బనగానపల్లి నియోజకవర్గంలో కనీసము 500 మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలనేది మా ఆలోచన. ఒక ఇండస్ట్రియల్ హబ్గా బనగానపల్లి నియోజకవర్గం క్రియేట్ చేయాలని మా ఆలోచన. ఇటువంటి ఆలోచనలతో ఉన్నాం కాబట్టి మేము పబ్లిక్కి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక భారత్ 2040 కాన్సెప్ట్ తీసుకొని వచ్చాము. మీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఎటువంటి సోర్సెస్ ఉన్నాయి పబ్లిక్లో, సొసైటీలో అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రత్యేక ప్రణాళిక క్రియేట్ చేసి ప్రతి ఒక్క యువతకి తనకంటూ ఒక ఆలోచన విధానాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి
ఒక వ్యాపారవేత్తగా తయారు చేయాలనేదే నా దృఢ సంకల్పం. 142 కోట్ల జనాభా ఉండే దేశం మన దేశము. 3 కోట్లు 4 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఉండే దేశాల మీద మనం ఆధారపడి జీవిస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మన దేశంలో జనాభా ఉన్నారు, యువత ఉన్నారు, టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. కానీ అందరము పనికి ఒక కూలీగా అలవాటు పడినాం, కానీ యజమానిగా అలవాటు పడలేదు. కాలేజ్ టాపర్ కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు. మిడిల్లో చదివే అబ్బాయి కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. మరి ఉద్యోగం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా? మన నియోజకవర్గంలో యువతను కూలీగా చూసేటువంటి దారుణమైన పరిస్థితి నుంచి మన యువతను నేను బయటికి తీసుకొచ్చి తనకంటూ ఒక ఆలోచన విధానాన్ని రూపొందించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దగలనే ఒక నమ్మకము నాకు ఉంది. నీ భవిష్యత్తు కోసం, నా దేశ భవిష్యత్తు కోసం కష్టపడడానికి ఎంత దూరమైనా కానీ వెళ్ళగలను. అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన నియోజకవర్గంగా తీర్చిదిద్దగలనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.